అలా చూస్తావేంటే? సమాధానం చెప్పవేంటి? ఎవరిని లోపలికి వెళ్లొద్దని డాక్టర్ చెప్పారన్నా, మరి అలాంటప్పుడు లోపలికి ఎవరొచ్చారు? వీడికి కుంకుమ ఎవరు పెట్టారు? అదొచ్చింది కదూ? ఎవరత్తయ్యా? నీ క్లోజ్ ఫ్రెండ్ ఆనంది. ఏంటి ప్రసన్న, ఏమంటున్నావు? ఆనంది వచ్చింది కదూ? అదే వీడికి కుంకుమ పెట్టింది కదూ? అమ్మా, నేను చెప్పానా? గుడికొచ్చింది, అన్నయ్య పేరు మీద అర్చన చేయించింది, మన ముందు ఆటోలో ఇక్కడికొచ్చింది ఆనందియే. నో డౌట్ అమ్మా. నిజమా? చెప్పు తులసి, ఆనంది వచ్చింది కదూ? లేదత్తయ్యా. అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటత్తయ్యా? ఆవిడ గారిని కాపాడాలని. ఆ ఆనంది రావటం, అన్నయ్యని చూడటం అమ్మకిష్టం లేదని తెలిసి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు తులసి? అసలు తన్ని ఎందుకు రానిచ్చావు? ఎలా వచ్చింది? నేను చెప్పనా అమ్మా? ఆనంది గుళ్ళో మనల్ని చూసి ఈవిడ గారికి ఫోన్ చేసింది. వాళ్ళు గుడి నుంచి ఇంటికి వెళ్లి తిరిగి హాస్పిటల్ కి రావడానికి టైం పడుతుంది, ఈలోగా నువ్వు వచ్చి నీ ప్రేమికుణ్ణి చూసుకుని వెళ్ళు అని ఆవిడ గారికి ఈవిడ గారు చెప్పింది. ఆవిడ గారు వచ్చింది, గుడిలో అర్చన చేయించిన కుంకుమ అన్నయ్యకి పెట్టింది. ఇది సీను. అంతేనా తులసి? అంతా చూసినట్లే చెప్తున్నావేంటి? ఈ మాత్రం కథా స్క్రీన్ ప్లే మాకు తెలీదా ఏంటి? ఏంటి నీకు తెలిసింది? ఊరికే ఏదో ఊహించుకొని నిందలు వేయటం కాదు, అసలు ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడాలి ప్రసన్న. అంటే ఏంటి? ఆనంది రాలేదు అంటావు, అంతేనా? అవును. మరి వీడికి ఆ కుంకుమ ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? నేనే పెట్టాను. నువ్వా? అవును, నేనే. ఇది ఇంకో స్క్రీన్ ప్లేనా? నోరు ముయ్. అంటే నువ్వు గుడికి వెళ్ళావా? లేదత్తయ్య, హాస్పిటల్లో వినాయకుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర కుంకుమ విభూది ఉన్నాయి. బావ తొందరగా కళ్ళు తెరవాలని కోరుకొని ఆ కుంకుమ తెచ్చి నేనే బావ నుదుటను పెట్టాను. వావ్, వాట్ ఏ కవరింగ్! ఏంటమ్మా, నమ్మేశావా? తనే కుంకుమ పెట్టానని చెప్తోంది కదే. అమ్మా అమ్మా, ఆ ఆనంది తులసి కలిసి ఆడిన కథ ఇది. లేదే, తులసి నాకు అబద్ధం చెప్పదు. నమ్ము, బాగా నమ్ము. నీ నమ్మకమే నీ అమాయకత్వం. ఏయ్, ఇంక నోరు మూస్తావా? మా అమ్మ నమ్మించినంత తేలిక కాదు నన్ను నమ్మించడం. లేదే ప్రసన్న, అశ్విన్ కి దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉన్నాడనే మాట విన్నప్పటినుంచి తులసి ఎంతగా విలవిల్లాడిపోయిందో నా కళ్ళారా చూశాను. ఇప్పటికీ చూస్తున్నాను. అసలైన బంధం అంటే ఇదేనే. నీ మంచి మనసుతో నువ్వు పెట్టిన ఈ కుంకుమే నా కొడుక్కి శ్రీరామరక్షగా నిలుస్తుంది, వాడి చేత కళ్ళు తెరిపిస్తుంది. ప్రసన్న, ఒకటి గమనించావా? ఏంటమ్మా? మనం మన ఇంటికి బయలుదేరి వెళ్తున్నప్పుడు బయట నుంచి వీడిని చూసి వెళ్ళాం. అప్పుడు వీడి మొహంలో ఆ కళ, ఈ తేజస్సు లేవు. తులసి మనసారా దేవుణ్ణి కోరుకొని కుంకుమ పెట్టాకే ఈ మార్పు కనిపిస్తోంది. ఇక వీడికి ఏం కాదనే ధైర్యం వచ్చిందమ్మా తులసి. ఇంట్లో వాడి రూంలో పడుకున్నట్టు ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. తల్లిగా నా ప్రార్థన వినకపోయినా నీ ప్రార్థన ఆ దేవుడు విన్నాడమ్మా.
నీ కోరిక ఫలిస్తుందనే నమ్మకం కలిగింది. నేనిప్పుడు నిశ్చింతగా ఇంటికి వెళ్ళొస్తాను. అమ్మయ్యా. ఇది ఆనంది వల్లనే అని ఈవిడికెలా తెలుస్తుంది? తెలియకపోవడమే మంచిది. తెలిస్తే ఆనందిని తిడతారు. ఏది ఏమైనా అశ్వినన్న కళ్ళు తెరిస్తే అంతే చాలు. ప్రసన్న, ఇంటికి వెళ్దాం పదా. మేమిక ఇంటికి వెళ్ళొస్తాం. మురళి అన్న ఆటో ఎక్కించిరా. మేము వెళ్తాంలేమ్మా, పర్వాలేదు. మేం కూడా వెళ్ళాలి. మిమ్మల్ని ఆటో ఎక్కించి మేం కూడా వెళ్తాం. పదండి. మురళి అన్నా, నిజం చెప్పు, ఆనంది వచ్చింది కదా? వచ్చింది. అమ్మా, వచ్చింది కంపెనీకి, ఇక్కడికి కాదు. ఎందుకు కాదు నిన్ను కొడుకుడు అనేది? పదా. అమ్మయ్యా. ఆనంది ఏమైంది? ఆనంది, ఆనంది, వాళ్ళు వెళ్ళిపోయారు. బయటికి రా ఆనంది. అయ్యో, ఏంటానంది ఇది? దైవం మానవ రూపంలో వస్తారు అని అంటారు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు తెలుస్తోంది. అశ్విన్ని చూడగలనా లేదా అని అనుకున్న నాకు గొప్ప సాయం చేశావు తులసి. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకానంది. ఇద్దరు మంచి మనుషుల మధ్య, రెండు గొప్ప మనసుల మధ్య అవాంతరాలు, ఆటంకాలు రావచ్చు. కాని అవేవీ శాశ్వతం కాదు. సముద్రపు అలలు ముందుకు ఎంత వేగంగా దూసుకొస్తాయో అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోతాయి. మనస్పర్ధలు, మనోవేదనలు కూడా అంతే. మీ ప్రేమ చాలా గొప్పదానంది. మిమ్మల్ని ఎవరు, ఏ శక్తి విడదీయలేదు. అలా అనద్దు తులసి. అన్నిటికంటే, అందరూ కంటే కాలం చాలా గొప్పది. కాలం ఎన్నో ప్రేమ కథల్ని, ఎంతో మంది ప్రేమికుల్ని కాల రాసేసింది. మా ప్రేమ కథకి కూడా ముగింపు అదే. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావో తెలియట్లేదు. మీరు విడిపోయారని ఇప్పుడెవరన్నారు? విధి అలా నిర్ణయించింది. అత్తయ్య కోపంలో అలా మాట్లాడిందని, ప్రసన్న ఆవేశంలో ఏదో అందని, ఏదో జరిగిపోయిందని ఎలా అనుకుంటావు? మన జీవితంలో ప్రతి క్షణం విలువైంది. ఏ క్షణం ఏ మలుపు తిప్పుతుందో మనకు తెలుసా? మనం చెప్పగలమా?